ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుని వాక్యాన్ని మనము యొక్క ఆరాధన వర్తమానంలోనికి చూసుకుందాం. బైబిల్స్ తెచ్చిన వారు మనం కీర్తన గ్రంథం 109వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి ఉంచుదాం. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 109 మొదటి వచనం. అందరూ తెరిచినట్లయితే అందరం కలిసి చదువుకుందాం. 109 కీర్తన గ్రంథం 109 మొదటి అధ్యాయం మొదటి వచనం. నా స్తుతికి కారణభూతుడవగు దేవా. చాలు, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. మరొకసారి నాయన ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి మీరు కృప చూపించండి దేవా. మా ప్రాణాత్మ దేహములను ప్రభా నీ యొక్క వాక్యాత్మ రక్తముల ద్వారా కడిగి శుద్ధీకరించండి. ఇదిగో తండ్రి నాయన పరిశుద్ధుడివి. ఇదిగో తండ్రి, ఇదిగో ప్రభా 10,000లో అతి శ్రేష్ఠుడివైనటువంటి నిన్ను దేవా ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. దేవాటి కృపను మాకు దయచేయండి. ఇంకనూ ప్రభా సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాను దేవ. ఇదిగో నీ వాక్యాన్ని చెప్తున్నాను, నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ చేత, శక్తి చేత, నీ బలము చేత నన్ను నింపమండి. ఇదిగో ప్రభా మాకు కావాల్సిన మాటలు అనుగ్రహించండి దేవ. ఎలాగా ఆరాధించాలో, ఎందుకు ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మేము తెలుసుకొని ఆ ప్రకారంగా ఆత్మయ ఉన్నటువంటి నిన్ను ఆత్మతో సత్యముతో యథార్థముగా నేను ఆరాధించినట్లుగా సహాయం చేయమని, కృప చూపించమని, నీ శిలువ రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరచమని, ప్రతి అంధకార క్రియలన్నింటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో మనము ఒక 8 నిమిషాలు లేటుగా స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు దేవుణ్ణి ఆరాధించేటువంటి మనము దేవుణ్ణి ఆరాధించాలంటే 2 విషయాలు మనకి తెలియాలి. మొదటిది, దేవుడు ఏమై ఉన్నాడు, వాట్ గాడ్ ఈజ్. నెంబర్ 2, దేవుడు మన జీవితంలో ఏం చేశాడు. ఈ 2 ఆరాధన అంటే. కాబట్టి ఆరాధన చేసేటప్పుడు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు. దేవా, నువ్వేమై ఉన్నావు, నువ్వు నా జీవితంలో ఏం చేసావు. ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఈక్వల్ టు వర్షిప్. స్తుతి ప్లస్ కృతజ్ఞత, ఈ 2 కలిపితేనే ఆరాధన. అయితే దేవుడిలో అనేకమైన లక్షణాలు మనం చూస్తాం. యెహోవా గొప్పవాడని, యెహోవా ఇంకా వేల్పులలో ఆయన వంటి వారు ఎవరు కూడా లేరని, ఆయన పరిశుద్ధుడని, ఇలాగ అనేకమైనటువంటి వచనాలు మనం చూస్తాం. అందుకనే గతసారి అన్న ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేశారు. పరలోక రాజ్యంలో దేవుణ్ణి ఎప్పుడు అక్కడున్న దేవదూతలందరూ కూడా ఏమని స్తుతిస్తారట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. అదొకటే వాళ్ళకి తెలుసా, ఇంకేమి తెలీదా? మేబీ తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ దగ్గర బైబిల్ లేదు కాబట్టి. దేవుని వాక్యం అంటే ఆయన హృదయం. ఆయన ఈ లోకంలో దేవుణ్ణి ఎవరైనా ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కేవలము ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని చదివితే దేవుడు ఏంటో అర్థమవుతాడు. పూర్తిగా కాదు, కొంచెం అర్థమవుతాడు. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళుగా దేవతలుగా పిలవబడిన చాలామంది ఉన్నారు. వారు తెలియకనే అక్కడికి వెళ్ళి ఆరాధిస్తున్నారు. కానీ మనమైతే దేవుడు ఈ యొక్క 66 పుస్తకాల్లో, మొన్న మేము అక్కడ బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ దేనికోసం రాశారు చాలామంది భక్తులు అంటే, కేవలం ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో వారు రాశారు. ఇంకా అర్థం అవ్వలేదు దేవుడు వాళ్ళకి. కాబట్టి అందుకని అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేయబోతున్నాం. కాబట్టి అందుకని ఒక వ్యక్తి అంటాడు, దేవుని గురించి రాసినటువంటి పుస్తకాలు ఇలా పెడితే దగ్గర 10 అడుగుల కన్నా మించి ఒక 2-3 బిల్డింగ్లు అంత హైట్ వస్తాయట. అవి ఒకదాని మీద పుస్తకాలు పెడితే. అంటే ఒక దేవుని కొరకు అంత రకాలైనటువంటి భక్తులు దేవుని కొరకు అన్ని రకాలుగా వెదికారు, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి. కాబట్టి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేవుణ్ణి ఆరాధించే ముందు దేవుని యొక్క స్వభావాల్లో, దేవుని యొక్క గుణగణాల్లో, దేవుని యొక్క లక్షణాల్లో మొదటిది, అనేకమైన లక్షణాలు ఆయనకు ఉన్నాయి. అందులో ఒక లక్షణాన్ని మనం చూస్తాం. అందుకనే దావీదు కీర్తనలో దావీదు చెప్తున్నటువంటి మాట, నా స్తుతికి ఆధారభూతుడు అయిన అగు దేవా, ద లార్డ్, ఓ లార్డ్ మై ప్రైజ్. నా స్తుతికి ఆధారభూతుడు అగు దేవా. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 17
ద బుక్ ఆఫ్ జెరమయా 17 చాప్టర్ వర్స్ 14. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఈరోజు మనందరం కూడా దేవుని స్తుతించాలి. అంటే ఇప్పుడు మనం చూసుకునేటువంటి దేవుని యొక్క లక్షణాల్లో మొదటిది ఏంటంటే హీ ఈజ్ ద వర్తీ టు బి ప్రైజ్. ఆయన స్తోత్రార్హుడు, ఆయన స్తోత్రార్హుడు. అంటే స్తోత్రార్హుడైన దేవుణ్ణి మనము ఆరాధన చేస్తున్నాం. స్తోత్రార్హుడు, హీ ఈజ్ ద వర్తీ టు బి ప్రైజ్. స్తుతులు అందుకోదగినటువంటి వాడు, స్తోత్రార్హుడు అనేటువంటి మాట అర్థం వస్తుంది. కాబట్టి స్తోత్రమునకు అర్హుడు ఆయన, ఆయన ఒక్కడే. హీ ఈజ్ ద ఓన్లీ, నో అదర్. ఆయన ఒక్కడే ఆరాధనకి యోగ్యుడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనము ఏం చేయాలంటే మనం ఆరాధన చేయాలి. అందుకనే పలుమార్లు దావీదు తన జీవితంలో, లేదంటే భక్తులు తన జీవితంలో చాలాసార్లు చెప్తారు, యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకు మంచిది? ఎందుకంటే ఆయన మనకేం చేశాడు? నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. దేవా, ఈరోజు నా జీవితంలో, దానికి ముందు చదివినట్లయితే నువ్వు ఆరోగ్యాన్ని ఇచ్చావు. లార్డ్, యు హీల్ మీ, ఐ షాల్ బీ హీల్డ్. యు సేవ్ మీ, ఐ షాల్ బీ సేవ్డ్. ప్రభా, నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థత నొందుకుంటాను. నీవు నన్ను కాపాడితే నేను కాపాడబడతాను. నీవు నన్ను రక్షిస్తే నేను రక్షించబడతాను అని ఆ భక్తుడు చెప్తున్నాడు. మన జీవితంలో కూడా చెప్తూ, అయ్యా ఈరోజు ఈ స్తుతి చేయడానికి, దేవా ఈరోజు ఈ ఆరాధన చేయడానికి కేవలము నీవే కేవలం నీ ఒక్కడవే కారకుడు నా జీవితంలో. కాబట్టి నా బలము కాదు, నా ఆస్తి కాదు, లేదంటే నాకున్నటువంటి ఐశ్వర్యం కాదు, ఏది కాదు. కానీ కేవలం ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే అది కేవలము నేను నోరు తెరిచి యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అని చెప్పగలుగుతున్నానంటే అది కేవలము యూ ఓన్లీ, నీ ఒక్కడవే. ఆయన లేకపోతే మనము లేము. అందుకని ఆయన యందు మనము ఉనికి కలిగి ఉన్నాం, ఆయన యందు మనం చెలిస్తున్నాం, ఆయన యందు మనం బ్రతుకుచున్నాం. కాబట్టి దేవుడు లేడని ఈరోజు చాలామంది కొంతమంది అనుకోవచ్చు. కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుందట? ఇన్ హిమ్ వీ హ్యావ్ ఎ లైఫ్. ఆయనలో జీవం ఉంది. ఇన్ హిమ్ వీ హ్యావ్ అవర్ బీయింగ్, అంటే మనం ఉనికి కలిగి ఉన్నాం. ఇన్ హిమ్ వీఆర్ లివింగ్. ఆయన వలనే మనం బ్రతుకుచున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఆయన స్తుతించగలుగుతున్నాం. కాబట్టి ఆయన స్తోత్రారుడు, ఆయన స్తుతులకు పాత్రుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. అయితే రెండవ ప్రశ్న ఏంటంటే, వై గాడ్ ఈజ్ అ వర్తీ ఆఫ్ ప్రైజెస్? ఎందుకని దేవుడు స్తుతులకు పాత్రుడు? ఏం చేశాడు నా జీవితంలో? ఇప్పుడు దేవుడు ఏంటో మనం తెలుసుకున్నాం. దేవుడు ఆయన స్తోత్రారుడని, వేవేల దోతల కంటే కూడా ఆయన పూజనీయుడని, ఆయన ఒక్కడే స్తుతులకు పాత్రుడని మనం చూసుకున్నాం. యెహోవాను స్తుతించడం మంచిదని తెలుసుకున్నాం. అయితే ఆయన ఎందుకని, వాట్ ఈజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ అవర్ ప్రైజ్? మన యొక్క స్తుతికి కారణం ఏంటి? ఎందుకని ఆయన ఒక్కడే అర్హుడు, ఇంకొకరు కాదు. మనం చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను. అయితే చాలమ్మ, మొదటిగా ఎందుకని వై గాడ్ ఈజ్ వర్తీ టు బి ప్రైజ్? ఎందుకని దేవుడు స్తోత్రారుడు? ఎందుకు దేవుణ్ణి స్తుతించటం మంచిది అంటే, ఆయన ఇప్పుడు దేవుడు ఏమైనాడు? స్తుతులకు పాత్రుడైనాడు. ఇప్పుడు రెండవ భాగంలోకి వస్తున్నాం. ఆయన మన జీవితంలో ఏం చేశాడు? మొదటిగా సా అనే అక్షరంతో మనం చూసినట్లయితే ఆయన మనల్ని సృజించాడు. సి అనేటువంటి ఇంగ్లీష్ అక్షరంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హీ క్రియేటెడ్ అస్. మొదటిగా ఆయన మనల్ని సృజించాడు. సో హీ క్రియేటెడ్ అస్. సో కాబట్టి అందుకని మనము దేవుణ్ణి ఆయన స్తుతించాలి, ఆయన స్తోత్రాలు. ఎందుకంటే ఈ భూలోకంలో ఎవరు కూడా మానవుణ్ణి చేసేవారు ఎవరు కూడా లేరు. అందుకనే కీర్తన గ్రంథంలో చెప్తుంది, ఆయనే మనల్ని చేసెను, మనము ఆయన చేసిన గొర్రెలము, ఆయన మనం చేసినటువంటి మనుషులం. కాబట్టి ఆయన మనల్ని సృజించాడు. ఎందుకని దేవుణ్ణి ఆరాధించాలంటే, దేవా నువ్వు నన్ను సృజించావు.
ఇక్కడ 2 రకాలైనటువంటి అర్థాలు చూస్తాం. మొదటిగా హీ క్రియేటెడ్ అస్, దిస్ ఇస్ ఫిజికల్ ఫినామినా, ఇది భౌతిక సంబంధమైనటువంటి ఆ కార్య సిద్ధి జరిగింది. కానీ ఆత్మ సంబంధమైన ఇంకా, అందుకని దావీదు చెప్తాడు 139వ సంకీర్తన సామ్స్ 139 వర్డ్స్ 14-16 మనం చూసినట్లయితే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలమ్మా. 13 నుంచి, నా అంతరింద్రియములు నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయం. అంటే ఇది దావీదు తన జీవితంలో ఆలోచించాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడిని ఎందుకు మనం ఆరాధించాలంటే, దేవా నువ్వు నన్ను సృజించిన దేవుడివి, నా సృష్టికర్త అయినటువంటి వాడువు. ఆదాముని దేవుడు సృజించాడు ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన సృజించాడు. అందుకనే దావీదు కూడా చెప్తున్నాడు, అయ్యా నాకు భయం వేస్తుంది, నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు భయం? ఎందుకు భయం? ఎందుకంటే ఇందులో 2 రకాలైన భయం ఉంటాయి. దావీదు ఏం చేశాడు? తన జీవితంలో యుద్ధాలు చేసుకుంటా వెళ్ళిపోయాడు. అందుకని యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి దేవుడు అంగీకరించలా. నీ చేతులతో నువ్వు రక్తాన్ని చిందించావు కాబట్టి నీ తర్వాత నీ కుమారుడు నా దేవాలయాన్ని కడతాడు అని చెప్పాడు. అయితే ఈ భాగంలో ఆయన చంపేసేటప్పుడు చాలామంది అవన్నీ చూడగానే భయం వేసింది. ఈరోజు చాలామంది ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, చాలామంది రారు. పోస్ట్ మార్టం దగ్గరికి ఎవరు రారు. ఎందుకంటే భయం, ఒక తెలియని భయం. ఇది ఒక రకమైన భయం. ఇంకొక భయం ఏంటో తెలుసా? ప్రభువా నన్ను ఈ విధంగా నువ్వు తయారు చేసావా, నువ్వు ఎంత గొప్ప దేవుడివి, నీకు నేను ఎంత లోబడి జీవించాలి అనేటువంటి మరొక భయం. ఆశ్చర్యం ఏంటో తెలుసా? చాలా విచిత్రమైనటువంటి ఈ యొక్క వ్యవస్థ దేవుడు మన జీవితంలో ఉంచాడు. మన శరీరంలో ఒక ఆలోచన మన హృదయంలోకి వస్తేట అది ఎక్కడో ఇక్కడికి వెళ్తుందట. ఇక్కడికి వెళ్ళి నేను ఒకసారి చూశాను ఒక చిన్న వీడియో. తల్లి పాలు ఎలాగా ఇస్తుంది తన బిడ్డకి అని అన్నప్పుడట, ఎప్పుడైతే బిడ్డని ఇలా కౌగిల్లో తీసుకుంటుందో, బిడ్డ ఎప్పుడైతే ఆ తల్లి యొక్క రొమ్ముని ఆనుకుంటాడో, వెంటనే ఆ బిడ్డ యొక్క పెదవులు తల్లి రొమ్ముకి తగిలినప్పుడు వెంటనే ఒక సిగ్నల్ ఇక్కడికి వెళ్ళిద్దట. దేర్ విల్ బి సిగ్నల్ విల్ గో ఇన్ టు హర్ బ్రెయిన్. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి వేరొక ఏమంటారు దాన్ని, ఒక ద్రవాలు ఉత్పత్తి అవుతాయట. అవి ఇక్కడికి వచ్చి అవి పాలు రావడానికి సహాయం చేస్తాయట. ఈ సిస్టమ్ అంతా ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఈరోజు నీవు నేను కూడా తల్లి గర్భంలో నుండి మనం పోషించబడి తల్లి పాలు తాగి మనం ఇంత పెద్దవారమై గొప్పవారమయ్యామంటే ఇది దేవుడు చేసిన సృష్టి. ప్రభా నువ్వు నన్ను చేసావు, ఇది ఆశ్చర్యం. అందుకనే దేవా నువ్వు నన్ను సృష్టించావు, అందుకని నేను ఆరాధించాలి. ఈ భౌతిక సంబంధమైనదే కాదట, ఆత్మ సంబంధమైనది ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీ అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా బ్రతికించెను, అనుసరించి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటేమి. అయితే ఈ విధంగా ఉన్న మన జీవితాలని, ఇంకా మీ అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన వారై ఉన్నారని అన్నారు. ఆఖరిగా మనం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసి, ఇదొక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఎందుకని మొదటిగా దేవుడు మనం సృజించాడు. అయితే రెండవదికి ఇది ఆత్మ సంబంధమైనది. ఏ విధంగా మనం తీసుకోవాలంటే, ఎప్పుడైతే మనం పాపముల చేత, ఈ శరీర ఆశల చేత, ఈ లోకపు దురాశల చేత మనము ఏడవబడి ఆ కోరికలను నెరవేర్చుకుంటున్నటువంటి ఈ తరుణంలో వి వేర్ డెడ్, మనం చనిపోయాం. చనిపోయిన మనల్ని ఏం చేశాడంటే దేవుడు క్రీస్తులో బ్రతికించాడు, క్రీస్తులో సృష్టించాడు. అందుకని 10వ వచనం చెప్తుంది, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. మరలా దేవుడు మనల్ని సృష్టించాడట.
దేవుణ్ణి ఆయనలో మనం చనిపోయాం పాపంలో. అప్పుడు దేవుడు మనల్ని సృష్టించాడు. అగైన్ హీ వాజ్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్. యేసులో మనల్ని సృజించి ఆయన చేసినటువంటి పని, దానికి ఇంగ్లీష్లో ఒక చక్కటి వర్డ్ ఉంది, వి ఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైన సృష్టి అట మాస్టర్ పీస్ అంటారు. మాస్టర్ పీస్ అంటే ఏంటి తెలుసా? ఆడిలాగా ఇంకెవరు కూడా ఉండలేరు. ఇప్పుడు ఒక సహోదరుడు ఉన్నాడు, తనలాగా ఎవరు ఇంకా ఉండలేరు. సహోదరి ఉంది, తనలాగా ఇంకెవరు ఉండలేరు. దట్ ఈస్ కాల్డ్ మాస్టర్ పీస్. అందుకని క్రీస్తు యేసులో మనల్ని చేసుకున్నాడు. ఆయన ద్వారా మన పాపముల నుంచి, మన మునుపున్నటువంటి శరీర ఇచ్చలు, లోకపు ఇచ్చలను మనం చనిపోయినప్పుడు దేవుడు మనల్ని బ్రతికించాడు. బ్రతికించడం మాత్రమే, ఏ విధంగా బ్రతికించాడు? బ్రతికించి ఆయన క్రీస్తులో మనల్ని నూతనంగా సృష్టించాడు. అందుకని ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. హీ ఈజ్ అ న్యూ క్రియేషన్. ఒక దానిలో న్యూ క్రియేచర్ అని ఉంది, అంటే ఒక స్పృష్టము అని. కానీ ఇంకొక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చెప్పారు, హీ ఈజ్ ద న్యూ క్రియేషన్. ఒక నూతనమైన సృష్టిగా దేవుడు చేశాడు. అయ్యా, ఎందుకు ప్రభువా నేను నిన్ను ఆరాధించాలంటే నువ్వు నన్ను సృజించుకున్నావు, అంత మాత్రమే కాదు. కానీ ప్రభువా, నేను పాపంలో, అపరాధంలో, ఈ లోకపు శరీర ఈచ్ఛలలో, లోకపు ఆశలలో నేను బ్రతుకుతున్నప్పుడు, నేను చనిపోయినప్పుడు నీవు నన్ను క్రీస్తులో బ్రతికించావు, నూతన సృష్టిగా మార్చావు. ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఎప్పుడు మనం ప్రార్థన చేయకూడదు. కానీ ముందు జెర్మయా గ్రంథంలో మనం చదివినప్పుడు 17-14లో నువ్వు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థత నొందుకుంటాను, నువ్వు నన్ను రక్షించు, నేను రక్షించబడతాను. అది కాదు మనం చేయాల్సినటువంటి ఆరాధన. ప్రభా, ఇదిగో నేను లోకంలో, శరీరంలో ఉండి నేను పాపంలో మరణించినప్పుడు నీ ప్రియ కుమారుని యందు నన్ను నూతన సృష్టిగా చేశావు. యు మేడ్ మీ ఎ న్యూ క్రియేషన్ లార్డ్, దట్స్ వై ఐఎమ్ హియర్ టు వర్షిప్ యూ. అందుకనే ప్రభా, నేను ఇక్కడున్నాను, నేను నిన్ను ఆరాధించు. నూతనమైనటువంటి సృష్టి, పాతవన్నిటిని కూడా తీసావు, నా జీవితంలో నూతన స్వభావాన్ని నాకు ఇచ్చావయ్యా. ఏ న్యూ క్రియేషన్. అది ఆలోచిస్తే ఊహకి కూడా అందనంత రీతిగా ఉంటుంది. ఒక నూతనమైన సృష్టి అంటే ఏంటి? ఇంకా పాతవి అక్కడ కనిపించవు, అన్నీ కూడా క్రొత్తవే. నూతనత్వంగా దేవుడు మన జీవితాలను చేశాడు. ఇది ఎవరు చేస్తారు తెలుసా? ఆత్మ సంబంధంగా దేవుని వెంబడిస్తున్నప్పుడు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు మాత్రమే చేస్తారు. మామూలుగా అయ్యా నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు, అయ్యా నాకు బాగు చేసావు, ఇది కాదట. ప్రభా, నేను పాపం అనే జబ్బులో ఉన్నప్పుడు, ఈ లోకం అనే శరీరంలో, ఈ లోకపు ఆశల్లో నేను వాటి వెంట పరిగెడుతున్నప్పుడు, వాటిలో చనిపోయినప్పుడు నువ్వు నన్ను క్రీస్తులో నూతన సృష్టిగా మార్చి నా పాత స్వభావాన్ని అంతటిని కూడా తీసి నూతన సృష్టిగా చేసావు. యూ క్రియేటెడ్ మీ లైక్ ఏ మాస్టర్ పీస్. ఒక నూతనమైన సృష్టి. దెర్ విల్ బి నన్ లైక్ దట్. ఎవరు కూడా అలాగ లేరు. నన్ను ఇంత నూతనంగా చేసావు ప్రభా, అందుకని నేను నిన్ను ఆరాధిస్తాను ప్రభా. కాబట్టి మన జీవితంలో ఎరగాల్సింది ఏంటంటే నన్ను నూతన సృష్టిగా చేశాడు ఆయన నూతనమైన దేవుడు. నన్ను కూడా నూతన సృష్టిగా మార్చాడు. సృష్టి అంటేనే చాలా ఆలోచనలు, రకరకాల తలంపులు వస్తాయి. అటువంటి రీతిగా చేశాడు దేవుడు మనల్ని. నూతన సృష్టిగా చేసినందుకే దేవుడిని మనము ఆరాధించాలి. అది ఆత్మ సంబంధమైనది. రెండోది చూసినట్లయితే కీర్తన గ్రంథం 146వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 146:9. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించువాడు. చాలమ్మా. ఎవరన్నట? తల్లిదండ్రులు లేని వారిని, తండ్రి లేని వారిని, విధవరాండ్రని ఆయన ఆదరించే దేవుడు. రెండవది ఏంటి? ఫస్ట్ హీ క్రియేటెడ్ అస్, ఆయన మనల్ని సృజించిన దేవుడు. రెండవది హీ కేర్స్ అస్, ఆయన మనల్ని సంరక్షించే దేవుడు. సృష్టించిన దేవుడు, సంరక్షించే దేవుడు. ఎలాగైనా సంరక్షిస్తాడట? అక్కడ మనం చదువుకున్నాం. విధవరాలను, అలాగే తండ్రి లేని వారిని ఆయన ఆదరించే దేవుడు. ఆయన ఆదరించే దేవుడు. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఎవరైనా మన జీవితంలో ఇక్కడ కూర్చున్న వారిలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను, లార్డ్ ఈజ్ కేరింగ్ అబౌట్ యూ, దేవుడు నిన్ను సంరక్షిస్తున్నాడు, ఆయన నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు నీ భర్త లేదని నువ్వు బాధపడుతున్నట్లయితే, లేదంటే నువ్వు ఎవరు లేరని నువ్వు అనాథగా ఉన్నట్లయితే దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నిన్ను చూస్తున్న దేవుడు ఆయన. కాబట్టి ఈ విధంగా
దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మనం ఆరాధించడానికి. అలాగే చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 32 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాటలు ఉన్నాయి. మీరు కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించొద్దు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. చాలమ్మా. తర్వాత కాబట్టి వెదుకుడి. చాలమ్మా. అయితే ఇక్కడ దేవుడు ఎలాంటి వాడట? ఆయన విధవరాండ్రని ఇంకా తండ్రి లేని వారిని ఆదరించే దేవుడు, దిక్కులేని పిల్లల్ని ఆదరించే దేవుడు, దీనులకు అండ ఆయనే అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఇలాంటి దేవుడు మనల్ని ఎలా చేశారంటే మీకేం కావాలో అవన్నీ కూడా మీ పరలోకపు తండ్రికి తెలుసు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ప్రభువా, ప్రతి క్షణము నా జీవితంలో ఏం కావాలో నీకు తెలుసు ప్రభువా. నేను అప్లికేషన్ రాయకముందే నేను పెన్ను పెట్టి ఇదిగో ప్రభువా, కొన్నిసార్లు అట మన జీవితంలో ప్రార్థన చేయడానికి మనసు రాదట. నా జీవితంలో కూడా అలాగ అనుభవించాను. అంటే ప్రార్థన చేయడానికి రాకపోయినప్పుడు ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, ఒక పాస్టర్ గారు, మీరు పెన్ను పెట్టి దాన్నట రాయాలట. రాసినప్పుడు నేను అలా ప్రయత్నం చేసినప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చాయి. దేవా, ఇదిగో నేను ఈ బాధలో ఉన్నాను, నాకు సహాయం చేయవా. నేను ఈ కష్టాల్లో ఉన్నాను, నాకు ఈ కొరత ఉంది, నాకు ఈ లేమి ఉందని నువ్వు పెన్ను పెట్టి రాస్తున్నప్పుడు నీ హృదయమే రాస్తుంది ఆ పదాలన్నీ కూడా. అందుకని కొన్నిసార్లు మాట్లాడలేని పరిస్థితుల్లో మనం మౌనంగా ఉంటాం. ప్రభా, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నాకు ప్రార్థన కూడా రావట్లేదు అన్నప్పుడు ఆ పెన్ను తీసుకొని, దేవా, కనికరము గల దేవా, అత్యంత కృప కలిగిన దేవా, కోపించుచునే వాత్సల్యాన్ని చూపించే దేవా, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవా, నా యందు నీ కనికరాన్ని చూపవా, నా కష్టాల్లో నుంచి నన్ను విడిపించవా అని నువ్వు రాయకముందే ఈ పరలోకపు తండ్రి ఎవరంటే హీ నోస్ అబౌట్ యూ. నీ గురించి నా గురించి మనం అడగక ముందే, అప్లికేషన్ పెట్టక ముందే ఆయన ఎరిగిన దేవుడట. అందుకనే హీ ఈజ్ ద లార్డ్ హూ కేర్స్ us. ఆయన నిన్ను నన్ను సంరక్షించే దేవుడు, కాపాడే దేవుడు, కావలసినటువంటి సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. ఇది భౌతిక సంబంధమైంది. రెండవది ఆత్మ సంబంధమైనది ఏంటో తెలుసా? 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. త్వరగా చదువుకున్నా, ఇంకొక 6 నిమిషాలు ఉంది నాకు. 1 సమూయేలు గ్రంథం 2:9. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. చాలా ఇర్మియా గ్రంథం 31:9. ఇర్మియా గ్రంథం 31:9. ఇర్మియా గ్రంథం 31:9. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ఒకరోజు నేను కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి మాటలు నాకు అనుగ్రహించాడు. వారు ఏడ్చుచూ వచ్చేదారు. దేవుని దగ్గరికి మనం కూడా మన జీవితాలు ఎలాగొస్తాం? ఏడ్చుచూ దేవుని దగ్గరికి వస్తాం. అయితే వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు మార్గమును, జీవజలములు నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపిస్తాను. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మొదటిది చూసాం, మన అవసరతలన్నీ కూడా ఆయన ఎరిగిన దేవుడు. ఆయన పరలోకపు తండ్రి. ఆయన మన ప్రతి అక్కరతని మనం అప్లికేషన్ పట్టకముందే ఆయన చూస్తాడు. అయితే ఇది ఆత్మ సంబంధంగా ఎలా తీసుకోవాలంటే, రెండవది మనము భౌతిక కోణాన్ని చూస్తున్నాం, ఆత్మ సంబంధమైన కోణాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ కేర్స్ అబౌట్ us. ఏంటి ఆయన మనల్ని చూస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? ఆయన తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతున్నాడు. హీ ఈజ్ కేరింగ్ అబౌట్ us వితౌట్ స్టంబల్. మనము పడిపోకుండా, మనం తొట్టిల్లకుండా. దేనిలో తొట్టిల్లకుండా గట? ఆయన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు. దేనిలో? పాపములో పడకుండగా. మనం ఈరోజు దేవా, నువ్వు నన్ను సంరక్షించే దేవుడివి, నాకు సమృద్ధినిచ్చే దేవుడివి అనేటువంటి సంరక్షణ అంటే దేని కొరకో తెలుసా? ఈ లోకంలో ఆపదొచ్చింది దాని గురించి కాదు, కానీ ప్రభువా, నేను నిన్ను సేవిస్తున్నప్పుడు, నేను భక్తిగా ఉంటున్నప్పుడు నా పాదాలు తొట్టిల్లకుండగా,
నువ్వు నన్ను సంరక్షించే దేవుడు, అంటే పాపములో నేను పడిపోకుండా నువ్వు నన్ను కాపాడే దేవుడుగా ఉన్నావు. అందుకని యోధా గ్రంథం, యోధా పత్రిక 1వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, యోధా పత్రిక 1వ అధ్యాయం, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తి కలిగిన మన రక్షకుడైన అద్వితీయ దేవునికి యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక. అయితే దేవుడు ఎలాగ మనల్ని కాపాడుతున్నాడట, మనము పాపములో పడకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా, అపవిత్రమైనవి చూడకుండా, అపవిత్ర కార్యాలు చేయకుండా, తొట్టిల్లకుండా, వితౌట్ ఫాలింగ్ అండ్ వితౌట్ స్టంబల్. అందుకని మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మ సంబంధమైన మేలులను తలపోసుకుంటూ మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఇంకా ఏం చేస్తున్నాడట దేవుడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మను నిర్దోషులుగా నిలబెట్టుటకట. ఎంత గొప్ప దేవుడు! తొట్టిల్లకుండా మనల్ని కాపాడమాటమే కాదు, కానీ ఆయన ఇంకా ఏం చేస్తున్నాడట, నిర్దోషులుగా నిలబెడుతున్నాడు. వితౌట్ ఫాల్ట్నెస్, దెర్ ఈజ్ నో ఫాల్ట్నెస్, వితౌట్ బ్లేమ్. ఏ ఒక్క చిన్న మచ్చ డాగు కూడా మనలో కనిపించకుండా ఆయన మహిమ ఎదుట మనల్ని నిలబెట్టే దేవుడట. ఇలాంటి గొప్ప దేవుడు, ఇలాంటి స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడైనటువంటి ఈ దేవుడిని మనము ఆరాధించాలి. ఎందుకంటే యేసయ్య, నా జీవితంలో నేను చాలాసార్లు తొట్టిల్లిపోయాను, నేను పాపంలో పడిపోయాను. అయితే అందుకనే ఒక మాట, చక్కని మాట మనం చదువుదాం. 94వ సంకీర్తన, కీర్తన గ్రంథం 94:18. నా కాలు జారినని నేను అనుకునిగా, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. అందుకనే ఆ యొక్క పాటలు, అందుకని ఆయన కృప మనల్ని బలపరుస్తుందట. అందుకని ఆ కృపని ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి తీయకుండా, అయ్యో నేను వేషధారిని, ప్రభువా నాపై కనికరమే చూపు. అయ్యో నేను వేషధారిని, ప్రభువా నాపై కనికరమే చూపు. నీ కృపను నా యొద్ద నుండి తీయకు, నీ కృపను నా యొద్ద నుండి తీయకు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయ. ఎందుకు ఈ పదాలంటే, ప్రభా నీ కృప నాకు కావాలి. నా కాలు జారనని నేను అనుకున్నప్పుడు, దేవా నీ కృప నన్ను బలపరుస్తుంది. అయ్యో నేను ఇక క్షణం ఉంటే నేను పాపం చేసేవాడిని, అయ్యో ప్రభా నీ కృప నా ఎడల. అందుకనే పాపం ఎక్కడ ఉండను, ఆయన కృప అక్కడ అపరిమితముగా విస్తరింపజేసిన దేవుడు. మనము పాపములో పడకుండా, మన పాదాలు తొట్టిల్లకుండా ఆయన కాపాడి మనల్ని నిర్దోషులుగా నిలబెట్టి ఆయన మహిమలో ఆనందముతో, విత్ జాయ్, విత్ గ్లాడ్నెస్, సంతోషంగా ఆయన మహిమలో మనల్ని ఏం చేస్తారంటే నిర్దోషులుగా నిలబెడుతున్న ఈ దేవునికి, ఈ రక్షకునికి, ఈ స్తోత్రార్హుడైనటువంటి యేసు ప్రభు వారికి మనం ఏం చేయాలట, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ ఆయన మనము ఆరాధించేటువంటి వారుగా మనం ఉండాలట. ఆఖరిగా మనం చూసినట్లయితే, మూడవదిగా చూసినట్లయితే, హీ ఈజ్ ద లార్డ్ హూ మేక్ అస్ క్లెన్స్. మొదటిది హీ క్రియేటెడ్ అస్, సెకండ్ హీ కేర్స్ అస్, థర్డ్ వన్ హీ క్లెన్సెస్. అంటే మొదటిది సృష్టించిన దేవుడు, రెండవది సంరక్షించి సమృద్ధినిచ్చే దేవుడు, మూడవది ఆయన శుద్ధి చేసే దేవుడు. ఈ లోకంలో సమయం లేదు, నాకు ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. 7 నిమిషాలు, 10:37. ఎందుకంటే 7 నిమిషాలు లేటుగా స్టార్ట్ చేసిన 8 నిమిషాలకి. అందుకే 1 నిమిషంలో ఈ మాట నేను చెప్తాను, ఎందుకంటే సమయాన్ని కూడా మనం పాటించాలి కాబట్టి. అయితే ఈయన శుద్ధి చేశాడు. ఎలాగట, యూదులు చాలామంది అక్కడ మనం చూస్తాము బైబిల్ గ్రంథంలో, శిష్యులు చేతులు కడుక్కోకుండా ఏం చేశారు, వెన్నులు తించుంటుంటే యేసు ప్రభువారిని అడిగారు, ఏంటి మీ శిష్యులు శుద్ధీకరణ ఆచారం పాటించట్లేదా? ఇంకా ఏం చేశారు, కానాన్ అనేటువంటి ఊరిలో
వారు రాతి బాణలు శుద్ధి చేసి శుద్ధీకరణ ఆచారము అక్కడ ఉందన్నట్టుగా మనం చెప్పబడుతుంది. యూదుల్లో కొన్ని ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అని కొన్ని ఉంటాయి యూదుల వారి యొక్క కల్చర్లో. అయితే దేవుడు హౌ ద వర్తీ ఆఫ్ ద లార్డ్ అంటే స్తోత్రార్హుడైనటువంటి ఈ దేవుడు నన్ను ఎలాగ శుద్ధి చేశాడు? చేతులు కడుక్కోకుండా, చేతులు కడిగి శుద్ధి చేశాడా? లేదంటే రాతి బాణాలు కడిగి మనల్ని ద్రాక్షారసం నింపాడా? అది కాదట. వారి జీవితంలో చేతులు కడుక్కునేటప్పుడు శుద్ధి చేసుకోవాలట. ఇది ఒక ఆచారం. ఇంకోటి ఏంటంటే పూర్తిగా నీళ్ళలో మునుగుతారట. ఇది ఒక ఆచారం. దాని పదాలు ఉన్నాయి హెబ్రూ భాషలో. టైం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. అయితే ఈ విధమైనటువంటిది ఇంకోటి నేను సౌదీలో గమనించిందంటే అబల్షన్ అంటారు, ప్రక్షాళన. అబల్షన్ అంటే ప్రక్షాళన. ఒక తొట్టు ఉంటుంది, తొట్టిలో వాళ్ళు మునుగుతారు, లేదంటే సలా చేసుకుంటారు ఇలాగా. ఏం చేస్తున్నారు అంటే వాడు అన్నాడు నేను శుద్ధీకరణ చేస్తున్నానంటే అని వారు చెప్పారు. అయితే నేను అన్నాను యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ బయట కాదు కడిగేది. నేను పలుసార్లు చెప్పాను ఈ మాటని. ఆయన నీ హృదయ అంతరంగంలో కడుగుతాడు, లోపల నుంచి కడుగుతాడు. ఎందుకు ఈరోజు మనం ఆరాధన చేయాలంటే అయ్యా నేను పైకి కడుక్కుంటున్నాను, నా హృదయం అంతా కూడా ఘోరమైన వ్యాధి కలిగింది, నన్ను లోపల కడిగేవాడు ఎవడు కూడా లేడు, నన్ను శుద్ధీకరించేవారు ఎవరు లేరు. అందుకని ఈరోజు నేను నిన్ను ఆరాధించడానికి గల కారణం ఏంటంటే నా హృదయ అంతరంగాల్లో ఉన్నటువంటి పాపాన్ని. అందుకే 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చెప్తుంది, మీ ప్రాణాత్మ దేహములు ఆయన ఎదుట నిందారహితంగా ఉండాలట. ఎలాగ మన ప్రాణాత్మ దేహాలు ఏ సబ్బుతో కడుక్కుంటావు? కానీ అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, అందుకనే మన ప్రాణాత్మ దేహాలని ఆయన వాక్యాత్మ రక్తముల ద్వారా, అందుకని ఎఫెసీ పత్రికలో ఆయన వాక్యం అనే ఉదక స్థానం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మనం పవిత్రపరచబడతాం. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా. అందుకని ప్రాణాత్మ దేహాలు గుర్తుపెట్టుకోండి, వాక్యాత్మ రక్తములు. అలాగా దేవుడు మనల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచారు. అందుకనే ఈయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. దేవా నా స్తుతికి కారణభూతుడగు వాడా నీకు వందనాలు ప్రభా. నేను నిన్ను స్తుతించడానికి నీవే కారణభూతుడవు, వేరొకరు కాదయ్యా. కాబట్టి మన జీవితంలో భౌతికమైనవి చూసాం, ఆత్మ సంబంధమైనవి చూసాం. భౌతికమైన వాటికంటే ఆత్మ సంబంధమైన మేలులు పొందుకున్న మనం కూడా ఆయన ఎదుట సాగిలపడి ఆయన్ని మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.